తీసుకుని కంటిన్యూ చేద్దాం. విజయనగరం నుంచి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు రామారావు అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సరే లేదు. ఇప్పుడు చూడండి అమ్మా, ఈయన పేరు రామారావు. ఈయన నన్ను నా గురించి తెలియజేయండి అనే బదులు వాళ్ళ ఫోన్లో ఒక్క సెకండ్ ఆయనది కాదనుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక్క నిమిషం పడుతుందమ్మా. దానిలో రామారావు అని కొడితే 18వ నెంబర్ వస్తుంది. 18వ నెంబర్ ఏం చేసిద్దంటే సౌందర్య గారి 18వ నెంబర్, శ్రీదేవి గారు 18వ నెంబర్, నిన్న గాయత్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారు 18వ నెంబర్, రామారావు పేరులో 18వ నెంబర్ ఉంది. మీరు అనొచ్చు రామారావు గారు అంతకుముందు పెద్ద రామారావు గారు సినిమా యాక్టర్, ముఖ్యమంత్రి రామారావు గారు బాగా డెవలప్ అయ్యారు కదండి. ఎస్, కానీ వారు చివరిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు? 18వ నెంబర్. ఇక్కడ 18వ నెంబర్ అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన నెంబర్ అని నేను చెప్తే నమ్మకూడదు. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయిగా ఈ రోజున. ఎవరి చేతుల్లో ఫోన్ లేనివాడు లేడుగా. బండి లేనివాడన్నా ఉండొచ్చు, అన్నం లేనివాడన్నా ఉండొచ్చాం, కానీ ఫోన్ లేనివాడు లేడు కదా. చక్కగా మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. RAMARAO రామారావు మీరు కొట్టేదే కొట్టండి. అక్కడ 18వ నెంబర్ వచ్చింది. అది చదవండి. ప్రొడక్షన్ వచ్చిద్దమ్మా. ఇప్పుడు మీరు ఫోన్ కొనేటప్పుడు మాన్యువల్ చదివే ఫోన్ కొంటున్నారు కదా, అదాని ప్రొడక్షన్ వచ్చింది. ఆ ప్రొడక్షన్ చాలా బాగుంది అనుకో, మీ లైఫ్ అలా ఉంటుంది. ఆ ప్రొడక్షన్ బాగలేదనుకో, మీ లైఫ్ అలానే ఉంటుంది. సో నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రొడక్షన్ చదువుకోండి. బాగుంది, ఎవరి దగ్గరికి వెళ్ళం మాకండి. బాగలేదు, ఎవరినన్నా మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి ఏమండి నా పేరు ఇలా కొంచెం బాగలేదు కాస్త సరి చేయండి అని చెప్పి సరి చేసినాక మళ్ళీ మీ ఫోన్లో చదువుకోండి. సరి చేసినా మళ్ళీ చదివినప్పుడు అప్పుడు ఎలా ఉండాలి? ఎక్సలెంట్గా ఉండాలి కదా. బాగలేదనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళాం, జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక కూడా జ్వరం ఉంటే ఎట్లా? వాళ్ళు ఇంజక్షన్ చేసేది ఎందుకు? జ్వరం తగ్గడానికే కదా. అప్పుడు తగ్గాలి కదా. అంటే ఈసారి ఇప్పుడు రామారావులో పేరు బాగాలేనప్పుడు నెక్స్ట్ కరెక్షన్ చేసినాక రామారావు ఎక్సలెంట్గా ఉండాలి. అది కూడా మీ ఫోన్లో చదువుకొని ఎస్ మీరు సాటిస్ఫై అవ్వాలి. ఊరికి నేను ఈ పేరులో ఏ పెట్టుకో భలే ఉంటుందంటే ఏ పెట్టుకుంటే భలే ఉండేది ఏంది? భలే ఉండిద్దా లేదా మాకు వద్దు. మాకు భలే ఉండిద్దో లేదో మా ఫోన్లో మా చదివేయాలి. అంతేగాని భలే ఉండిద్ది పో అంటే ఇప్పుడు మీరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నారు, అమ్మ ఇది తీసుకోండి అమ్మ భలే ఉండిద్ది అంటే మీరు తీసుకోవట్లేదు కదా, మీకు నచ్చితే తీసుకుంటున్నారు. అలా మీరు నచ్చిన పేరు తీసుకోండి. నా దగ్గరికి వస్తే మీకు లాభం ఏంటంటే మీ పేరు ఆల్రెడీ ఎలా ఉంది మీ ఫోన్లో ప్రొడక్షన్ చదవచ్చు. కరెక్షన్ చేసిన తర్వాత మీ పేరు ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉండేటువంటి పేరు మీ ఫోన్లో మీరు చదవచ్చు. మీరే కాదు, అమెరికాలో చదవచ్చు, రష్యాలో. నేను ఇచ్చేటువంటి ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్. ఎస్, ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే నా ఫోన్లో చదవాల్సిన పనే లేదు. నా ఫోన్లో నేను మాయ చేస్తా. మీ ఫోన్లో మీరు మాయ చేయలేరుగా. అమెరికాలో మీ ఫ్రెండ్కి మాయ చేయలేరుగా. రష్యాలో మీ ఫ్రెండ్కి చేయలేరు. అంతా యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను, ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ ఇస్తాను. అలానే మీ లైఫ్లు చక్కగా జరుగుతాయి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.